చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, రెండోసారి బాప్టిజం తీసుకొచ్చి అంటే అర్థం లేకపోతే ఖచ్చితంగా రెండవసారి బాప్టిజం తీసుకో. పెళ్లికి తీసేసుకున్నానండి అంటే సమాధి రెడ్డి అందరు పెళ్లికి తీసుకుని గుర్తెట్టుకో. నేను పెళ్లికి తీసుకున్నా చల్లదు. పెళ్లి తీసుకున్నాను, ఎగ్జామ్స్ కొరకు తీసుకున్నాను. ఇంకా విచిత్రంగా ఉంటాయండి. సమాధి పెట్టి ఎట్టనన్నారు, పెట్టి కోసం తీసుకున్నాను. దొడ్లో పెట్టినన్నారు, సమాధి దొడ్లో పెట్టినన్నారు. దొడ్డు కొరకు తీసుకున్నాను, పెట్టి కొరకు తీసుకున్నాను, పెళ్లి కొరకు తీసుకున్నాను అంటే ఈ బాప్టిజాలు లెక్కల్లోకి రావు. ఒకవేళ ఎవరైనా బ్యాచ్ అంటే మీకు చెప్తున్నాను నేను, ఈ బాప్టిజాలు లెక్కలోకి రావు. మళ్ళీ బాప్టిజం తీసుకోవాలి. ఎలా బాప్టిజం తీసుకోవాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియాలి. నజరేయుడైన యేసు రక్షకుడు నీ కొరకు యజ్ఞయాగం అయిపోయాడని తెలియాలి. తండ్రి అయిన దేవుడు నీ కొరకు ప్రేమ కలిగి కార్యం జరిగించాడు తెలియాలి. ఈ త్రిత్వాన్ని కూర్చున్న వ్యక్తిత్వాలు నీకు తెలియాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పాప ప్రక్షాళన చేస్తూ పశ్చాత్తాపడి నీటిలో మునిగి మారు మనసుతో ఎప్పుడైతే లెగిస్తావో ఆ బాప్టిజం ఒప్పుకోనవుద్ది. పెళ్లి కొరకు పాస్టర్ గారు ఇస్తే పాస్టర్ గారే వెళ్ళడం, చెప్పండి నువ్వే వెళ్ళు. పెళ్లికి వెళ్తారు ఇద్దరు అంతే. అవునా, నేను సీరియస్గా చెప్తున్నా. మీ పెళ్లిళ్ళు బాప్టిజాలు లెక్కలోకి రావు. మీ ఎగ్జామ్స్ బాప్టిజాలు లెక్కలోకి రావు. సమాధుల్లో ప్లేస్ కొరకు లెక్కల్లోకి రావు. మీరు సమాధికి వెళ్ళొచ్చు కాక, పెళ్లికి వెళ్ళొచ్చు కాక, ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు కాక, కానీ దేవుని సన్నిధిలో ఆ పులిపీటి మీద ఒకరోజు మనం నిలబడలేం. గుర్తుపెట్టు. ఆయన ఆ నాయపేట ముందు మనం నిలబడలేం. ఎందుకంటే మన బాప్టిజాలు అర్థవంతంగా